ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి గురించి ఎవ్వరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా నమ్ముతాం. అందులోని ఇంటి వ్యక్తులే చెప్తుంటే, కుటుంబ సభ్యులు తోడబుట్టిన వాళ్ళే చెప్తుంటే ఇంకా గట్టిగా నమ్ముతాం కదా. సో జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అదే జరుగుతోంది. కొన్ని విషయాలు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. ఏంటి అని అంటే, ఆయన పేపర్ పూలి సాక్షి సింహం అని చెప్పేసి అని ఆవిడ కామెంట్ చేశారు. అంటే వీటి ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి, ఏంటి, ఏ ఉద్దేశంతో ఈవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సుజన్న. జనరల్గా ఎవరేం చెప్పినా మనం నమ్మేస్తాము, అంటే కొంతమంది నమ్మేస్తారు ఎవరేం చెప్పినా. అందులోని కుటుంబ సభ్యులే చెప్తే ఇంకా గట్టిగా నమ్ముతారు. అందులోని జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చెల్లి, తోడబుట్టిన చెల్లి వయసు షర్మిల కొన్ని కామెంట్స్ చేశారు. పేపర్ పులి సాక్షి సింహం అనేసి అని. అంటే అలా కామెంట్ చేసిన వెనకాల ఆంతరం ఏ ఉండొచ్చు అంటారు, ఏ ఉద్దేశం ఉండొచ్చు, ఎలా అర్థం చేసుకోవాలి అంటారు? ఇప్పుడు ఒకటేంటంటే, జనరల్గా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక ప్రచారం ఏంటంటే, పులివెందుల పులి, కడప సింహం, ఇలాంటివన్నీ వాళ్ళ అభిమానులు ఫోకస్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైనటువంటి పెద్ద చరిష్మా ఉంది, ఆయన ఒక పులి, ఆయన ఒక సింహం, ఇలా అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ స్ప్రెడ్ చేసేసారు. స్ప్రెడ్ చేసి నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఒక పులి లాంటి లక్షణాలు, సింహం లాంటి లక్షణాలు ఉన్నాయేమో అని చెప్పుకునేలాగా చేయగలిగారు ఆయన వీరాభిమానులు. కానీ ఆయన పులి కాదు, ఆయన సింహం కాదు, ఆయన ఒక పిల్లి అని చెప్పి సొంత చెల్లెలే తేల్చేసింది. ఓకే, ఎందుకు, ఏ సందర్భంలో ఆమె ఆ విధమైనటువంటి కామెంట్ చేశారు? పేపర్ పులి సాక్షి సింహం తప్ప ఆయన ఏం కాదు, ఆయన ఆ విధంగా ఎలివేట్ చేసుకున్నారు, ఒక ప్రోపగండా చేస్తున్నారు, ఆయన ఎలివేట్ చేసుకున్నారు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు. చెప్తూ ఎందుకు ఆయన పిల్లి అంటున్నాను అని చెప్పి దానికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఆవిడ ఎందుకు పిల్లి అంటున్నానంటే, ఆవిడ 2019 ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. అలాగే పోలవరం మొత్తం కట్టిస్తానన్నాడు. దాంతోపాటు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఆయన. ఇది పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రామిస్ చేసి, ఆయన మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ప్రామిస్ చేసి, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ప్రామిస్ చేసి ఆయన ఏమీ చేయలేకపోయారు. ప్రత్యేక హోదా విషయంలో ఆయన ఏ విధంగా పోరాటం చేశారు 2019 ముందు, 2019 తర్వాత ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు అనేది ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా, ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఢిల్లీలో ఆయన సాగిలపడుతూ ఉన్నారు, బీజేపీ నేతల ముందు పిల్లిలాగా కాళ్ళు పట్టుకుంటూ అక్కడ ఆయన బతిమలాడుకుంటున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తుతున్నారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి సింహం కాదు, పులి కాదు, సింహం పులి లాంటివి చూపించి మిమ్మల్ని అందరిని మభ్యపెడుతున్నారని చెప్పి షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది తన పర్యటనలో. ఓకే, అంటే షర్మిల గారు తోడబుట్టిన చెల్లిగా ఈ కామెంట్ చేశారా, లేకపోతే ఏపీపీసీసీ చీఫ్గా కామెంట్ చేశారు అనుకోవాలి? ఏ విధంగా తీసుకోవాలి అంటారు మరి? ఇప్పుడు ఏపీపీసీసీ చీఫ్గా కనుక ఆవిడ ఆ కామెంట్స్ చేస్తే దాన్ని ప్రత్యేక హోదా యాంగిల్లో చూసి ప్రత్యేక హోదా సాధిస్తారన్నట్టు జగన్మోహన్ రెడ్డి సాధించలేకపోయారు అని చెప్పి అంతవరకు చెప్తారు. కానీ ఈ పులి, పిల్లి అని చెప్పి, సో సింహం, పులి అని చెప్పడానికి ఏంటంటే, దగ్గర నుంచి, చిన్నప్పటి నుంచి కూడా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డిని చూశారు ఆవిడ. కాబట్టి ఆయన అసలు నిజస్వరూపం ఏంటి అనేది చెప్పేటువంటి ప్రయత్నం షర్మిల చేశారు. బయటికి ఫోకస్ అవుతుంది ఏంది, ఆయన ఒక సింహం, ఆయన ఒక పులి, ఆయనతోటి పెట్టుకోలేము అని చెప్పి ఏదో చెప్తూ ఉంటారు. కడప పులి, కడప సింహం, పులివెందుల సింహం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో కాబట్టి అంత లేదు అని చెప్పి తన సొంత చెల్లె, రక్త సంబంధికురాలే ఆ విధమైనటువంటి కామెంట్ చేశారంటే, తన యొక్క నిజ స్వరూపం ఏంటి, జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపం ఏంటి అనేది తెలియజేసేటువంటి ప్రయత్నం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం షర్మిల చేశారు. అంటే మీరు నమ్మొద్దు, అతను చెప్పేటువంటి మాటలు నమ్మొద్దు, అతను పులి కాదు, సింహం కాదు, పిల్లి అతను అని చెప్పి ఢిల్లీ వెళ్ళి ఏ విధంగా నరేంద్ర మోడీకి, అమిత్ షాకి సాగిలపడుతున్నారు ఆయన. గత 2019 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని ఢిల్లీలో తాకట్టు పెట్టారు అని చెప్పి ఆవిడ ప్రచారం చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కూడా వెళ్తున్నారు. ఆవిడ ఆల్రెడీ ఇంతకుముందే వైజాగ్ నుంచి ప్రారంభించి ఒక రౌండ్ మొత్తం
ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి మొత్తం కోస్తా మీదుగా రాయలసీమ మొత్తం ఒక టూర్ అయిపోయింది. మళ్ళీ జిల్లాల టూర్లు, జిల్లాల మీటింగులు. అప్పుడేమో బస్ యాత్ర మొదలుపెట్టారు, ఇప్పుడు జిల్లాలకు సంబంధించి ఒక మీటింగులు పెడుతున్నారు, సభలు పెడుతున్నారు. ఈ సభల్లో ఆమె చెప్తుంది ఏంటంటే, మీరు అనుకున్న విధంగా లేదా వాళ్ళు ప్రచారం చేస్తున్న విధంగా ఆయన పులి కాదు, సింహం కాదు, ఆయన కావాలని అలా ఫోకస్ చేశారు. ఇదంతా కూడా మీడియా, సాక్షి మీడియాకు చేసినటువంటి ఒక ప్రచారం. ఓకే, ఆయన ఒక పులిగా ఒక సింహంగా చిత్రీకరించి ఆయన మాట తప్పుడు మడిమ తప్పుడు అనేటువంటిది ఆయన సాక్షి మీడియాలో చూపించి సింహంలాగా ప్రొజెక్ట్ చేశారు. అది అబద్ధం అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. పులిలాగా ప్రొజెక్ట్ చేశారు, అది అబద్ధం. లక్షణాలు సింహానికి ఉన్న లక్షణాలు కానీ పులికి ఉన్నటువంటి లక్షణానికి అసలు లేదు అని చెప్పి షర్మిల చెప్తున్నారు. సో ఆమె చెప్పినటువంటి మాటలను బట్టి ఆమె ఎందుకు చెబుతున్నారంటే ఆ మాటలు, ఆయన ఆ విధంగా ఫోకస్ చేసి మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకుంటున్నాడు ఆయన. ఇదంతా కూడా సాక్షి మీడియా చేసినటువంటి ప్రయత్నం, సాక్షి మీడియా ఎలివేట్ చేసినటువంటి ఒక అభిప్రాయం ఇది. కాబట్టి మీరు నిజాన్ని తెలుసుకోండి అని చెప్పి షర్మిల ప్రజలకి చెప్తూ ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ఎలాంటిది అని అంటే విశ్వసనీయత, మాట తప్పును మడిమ తిప్పాడు అని చెప్పి ప్రపోజ్ చేశారు. మాట తిప్పాడు, ఆయన మడిమ తిప్పాడు అనేక సార్లు అని చెప్పి ఆమె చెప్తూ అనేక అంశాలను గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఏమంటే హామీ ఇచ్చారు, ఆ తర్వాత ఎన్నిసార్లు ఆయన మడిమ తిప్పాడు అని చెప్పి ఆవిడ వివరించడం జరిగింది. అదనంగా ఆవిడతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్య ఠాగూర్ క్లియర్గా ఆయన కూడా 15 సార్లు ఏ విధంగా మడిమ తిప్పాడు, మాట తిప్పాడు పార్లమెంటు వేదికగా జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన వివరించడం జరిగింది. ఈ 15 సార్లు బీజేపీకి, నరేంద్ర మోడీకి ఏ విధంగా ఆయన సాగిలపడ్డాడు అనేటువంటి విషయాన్ని కూడా మాణిక్య ఠాగూర్ చెప్పడం జరిగింది. ఇది మనం చెప్పడం కాదు, షర్మిల చెప్పిన, మాణిక్య ఠాగూర్ చెప్పిన చెప్తున్నాం మనం. సో ఆయన ఏం చెప్పాడు, ఫస్ట్ నుంచి పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అంటే ఎన్డీఏకి సహకరిస్తూ వచ్చింది. అంశాల వారీగా మేము మద్దతు ఇస్తామని చెప్పి, మద్దతు ఇస్తున్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో చెప్పింది. ఒకనొక సమయంలో అసలు ఎన్డీఏలో భాగస్వామ్యం కాబోతుంది జగన్మోహన్ రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా వినిపించింది. దాంట్లో కేంద్ర మంత్రులుగా కూడా ఎవరెవరు కాబోతున్నారు అనేది కూడా వినిపించింది. కానీ ఎన్డీఏలో భాగస్వామ్యం కాకుండా బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పి ఆయన మద్దతు ఇస్తూ వచ్చారు. మద్దతు ఇస్తున్నామని కూడా చెప్పారు, మద్దతు ఇచ్చారు కూడా, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత సిఏఏలో కానీ, అంటే ఉమ్మడి పౌర స్మృతి దాంట్లో కానీ, 370 రద్దు విషయంలో కానీ, తలాక్ విషయంలో కానీ, తలాక్ రద్దు విషయంలో కానీ, ఇలా అన్ని ప్రతి అంశంలో 15 కీలకమైనటువంటి బిల్లులు పాస్ చేసేటువంటి సమయంలో పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా కొన్నిటికి, ప్రత్యక్షంగా కొన్నిటికి సహకారం అందించింది అని చెప్పి మాణిక్య ఠాగూర్ చెప్పిన మాట నేను రివీల్ చేస్తున్నాను. ఓకే, సో పార్లమెంటు వేదికగానే 15 సార్లు మడమ తిప్పాడు, మాట తిప్పాడు, ఈయనకి విశ్వసనీయత లేదు జగన్మోహన్ రెడ్డికి అనేది మాణిక్య ఠాగూర్ చెప్తూ ఉంటే, ఇక షర్మిల ఆయన పులి కాదు, సింహం కాదు, మీరు మిమ్మల్ని మభ్యపెడుతుంది సాక్షి మీడియా, మీరు సాక్షి మీడియాలో వచ్చిందాన్ని నమ్మొద్దు అని చెప్తూనే అదే సాక్షి మీడియాలో నాకు కూడా సగభాగం ఉంది అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. అదే సాక్షి మీడియాలో నాకు సగభాగం ఉంది, కానీ ఆ సగభాగాన్ని కూడా వాళ్ళే వాడేసుకొని నాకు రావాల్సినటువంటి వాటా కూడా ఇవ్వకుండా దాంట్లో పులి, సింహం అంటూ పొగడ్తలతో ముంచెత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు నమ్మొద్దు, వచ్చే ఎన్నికల్లో మీరు ఆయన్ని గద్దె దింపకపోతే ఇంకా మోసం చేస్తారు అని చెప్పి షర్మిల తన సొంత చెల్లెలే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఆయన గెలుపు కోసం, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం ప్రజల్లోకి వెళ్ళి పోరాడినటువంటి షర్మిల, ఆయన సీఎం కావాలని పరితపించినటువంటి షర్మిల ఇవాళ ఆయన్ని గద్దె దించండి, ఒకవేళ కనుక పొరపాటున కనుక ఆయన సీఎం అయితే దారుణంగా నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆవిడ ప్రచారం మొదలుపెట్టారంటే ఏ విధంగా సొంత శైలులను కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారనే దానికి ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. ఇంకొక వైపు బ్రదర్ అనిల్, సొంత బావమర్ది బ్రదర్ అనిల్, ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయన గతంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం చాలా ఉంది. అవును, ఆల్మోస్ట్ 2019 ఎన్నికల్లో ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా సపోర్ట్గా ఉండి సాయం చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు అన్యాయం జరిగిందని చెప్పి నోరులు బయటికి మాటలు వస్తూ ఉన్నాయి. సో ఈవెన్ కుటుంబ సభ్యులే కాకుండా వేరే వేరే పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కూడా వాళ్ళ నుంచి చెప్తున్నారు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే షర్మిల ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకుందంటే, గత కొంతకాలంగా పులి, సింహం అంటూ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి దీన్ని క్యారీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ పులి కాదు, సింహం కాదు, మీరు వాళ్ళు కావాలనే ప్రచారం చేసుకుంటున్నారు, ఎలివేట్ చేసుకుంటున్నారు, అంత సీన్ లేదు మాత్రమే అసలు కాదు అని చెప్పేసి అని క్లియర్ కట్గా చెప్తున్నా, వివరిస్తున్నారు. సో మరి ఇది
ఆంధ్ర ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, మరి ఇలాంటి మాటలు బయటికి చెప్పిన తర్వాత షర్మిలాని ఉన్నటువంటి మీడియాలో మళ్ళీ ఎలా ఏ విధంగా వేధింపులకు గురి చేస్తారని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రావు గారు. థ్యాంక్ యూ.